ఇది చాలా మిత్స్ ఉంటాయండి. అంటే కామన్గా అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో తొందరగా చాలామంది రారు. అంటే చూసే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయ్యి ఉండొచ్చు. ప్రతి రంగంలోనూ కామనే, కానీ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మనకు ఎక్కువ కాస్టింగ్ కౌచ్ దీనిలో ఉంటుంది. ఇది నిజమేనా, మిథ్తా, లేకపోతే ఇప్పుడేమన్నా చేంజెస్ అయినాయా? అంటే అది ఒక ఇన్స్టింక్ట్ అండి. ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారు, Yeah. కాలేజ్లో మీరు బస్ స్టాప్లో అబ్బాయి మనల్ని చూస్తున్నాడా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుందో, అట్లాగే ఒక పర్సన్ మన దగ్గరికి వాక్ చేసి వస్తుంటేనే వీళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అనేది యూ విల్ బి నోయింగ్ ఇట్. ఓకే. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ సొసైటీ విత్ ఓన్లీ గుడ్ పీపుల్, ఆఫ్ కోర్స్. రైట్? సో ఇది ఉందా లేదా అనే దానికంటే హౌ యూ హ్యావ్ టు బి విజిలెంట్, దట్ ఈస్ మోర్ హౌ యూ ఇంపార్టెంట్. హ్యాండిల్ ఇట్. దట్స్ ఇట్, అబ్సల్యూట్లీ. ఓకే. సో అంటే ఇప్పుడు మీరన్న కాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకో పేజెంట్రీ ఇండస్ట్రీకో పరిమితం చేసేసారు. ఎందుకండి, యూ హ్యావ్ కార్పొరేట్ పాలసీస్ కదా. ఈవెన్ ఇన్ మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్లో కూడా యూ హ్యావ్ పాలసీస్. వీ హ్యావ్ పాక్సో, సో వీ డూ పాస్ ట్రైనర్స్. సో ఇవన్నీ కూడా ది సేమ్ కేటగిరీ. బట్ ఇదొకటి ఏంటంటే కొంచెం వర్బేజ్ని కొంచెం వేరేగా మార్చారు కాబట్టి అది కొంచెం ఆక్వర్డ్గా వినిపిస్తుంది మనకి. ఓకే.